ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ హైకోర్టులో 4 నెంబర్ 2కి ప్రెసెంట్ కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. లాస్ట్ టైం మనం 4 నెంబర్ 1కి కాంక్రీటింగ్ జరుగుతున్నప్పుడు అప్డేట్ ఇచ్చాము. ఇంకో 20 రోజుల్లో ఇక్కడ కూడా కాంక్రీటింగ్ జరుగుతుందని చెప్పి, అది కంప్లీట్ అయిన 13 రోజులకే ఇక్కడ కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అంటే చాలా స్పీడ్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా ఏంటంటే 15 నుండి 20 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. ఈ గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి దాదాపు ఒక 5 లేయర్ల వరకు రీఎన్ఫోర్స్మెంట్ చేశారు. టాప్ లేయర్లో వచ్చేసి దాదాపు 7 లేయర్ల వరకు రీఎన్ఫోర్స్మెంట్ చేశారు. ఇక్కడ యూజ్ చేస్తున్న స్టీల్ కూడా ఏంటంటే దాదాపు 32 mm స్టీల్ అనమాట. చాలా లావైన స్టీల్ ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఈ పోర్కి దాదాపు 600 మెట్రిక్ టన్స్ వరకు స్టీల్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు 3026 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. నిన్న నైటే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. 48 గంటల టార్గెట్ తో ఇక్కడ కాంక్రీటింగ్ స్టార్ట్ చేశారు. 36 నుండి 42 గంటల్లోనే కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ప్రెసెంట్ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ లో బూమ్ ప్రెజర్ మిషనరీస్ కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ వర్కర్స్ కూడా 200 నుండి 250 మంది వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడ పనిచేస్తూ. ఇక్కడ కంటిన్యూస్ గా ఒక పక్క కాంక్రీటింగ్ జరుగుతుంది. అలాగే ఇంకా ఇటు పక్క చాలా మంది వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు. ఇంకో పోర్ ని కూడా రెడీ చేస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ 4 నెంబర్ 2కి కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఐకానిక్ హైకోర్టు నిర్మించే ప్లేస్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ హైకోర్టులో మొత్తం 16 పోర్లు ఉంటాయి. లాస్ట్ టైం అంటే 13 రోజుల క్రితం కంప్లీట్ అయిన పోర్ ఏదైతే ఉందో అది పోర్ నెంబర్ 13. 2014-19 టైంలో ఈ హైకోర్టు నిర్మాణ పనులు వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేశారు. అప్పుడే ఒక 3 పోర్లను అయితే కంప్లీట్ చేశారు. వాళ్ళు పెట్టుకున్న లెక్క ప్రకారం లాస్ట్ టైం మనం కంప్లీట్ అయిన పోర్ ఏదైతే ఉందో అది పోర్ నెంబర్ 13 అనమాట. ప్రెజెంట్ ఈ హైకోర్టు నిర్మాణ పనులు ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం కంప్లీట్ అయిన పోర్ నెంబర్ 13 ఏదైతే ఉందో ఈ ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అది పోర్ నెంబర్ 1గా అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న పోర్ ఏదైతే ఉందో ఇది పోర్ నెంబర్ 2గా అయితే పెట్టుకున్నారు. ప్రెజెంట్ ఎన్సీసీ వాళ్ళు ఏదైతే నెంబరింగ్ పెట్టుకున్నారో ఆ నెంబరింగ్ ప్రకారమే నేనైతే అప్డేట్ ఇస్తాను. ఇక్కడ పోర్ నెంబర్ 2కి ప్రెజెంట్ కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనికోసం దాదాపు 600 మెట్రిక్ టన్ వరకు స్టీల్ అయితే ఉపయోగించారు. అలాగే కంటిన్యూస్‌గా కాంక్రీటింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఈ కాంక్రీటింగ్ వచ్చేసి 3026 క్యూబిక్ మీటర్ల వరకైతే పోస్తున్నారు. దీనికోసం M50 హై గ్రేడ్ కాంక్రీట్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది కార్మికులు ఇక్కడ కాంక్రీటింగ్ కోసం వర్క్ చేస్తున్నారో. ఈ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా కాంక్రీటింగ్ మిక్చర్ మొత్తాన్ని అయితే ఇక్కడ పంపింగ్ చేస్తున్నారు. దాని లోపల మొత్తం ఏంటంటే దీన్ని ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే పోర్ ఉందో ఈ పోర్ యొక్క పొడవు గాని, వెడల్పు గాని ఎంతంటే దీని పొడవు 48 మీటర్లు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 46 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఈ పోర్ యొక్క హైట్ కూడా ఒక 2 మీటర్ల హైట్‌లో అయితే ఉంటుంది. ఈ 2 మీటర్ల హైట్‌లో ఉన్న ఈ పోర్‌కి కంటిన్యూస్‌గా 48 గంటలు టార్గెట్ పెట్టుకొని కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. 36 నుండి 42 గంటల్లోనే ఈ కాంక్రీటింగ్ కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. వన్స్ ఈ కాంక్రీటింగ్ వర్క్ స్టార్ట్ అయితే ఏంటంటే కంప్లీట్ అయ్యేంత వరకు ఇది కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉండాలి. ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ G+7 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుండి అంటే గ్రౌండ్ లెవెల్ నుండి 55 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో 52 కోర్ట్ హాల్స్ ఉంటాయి. ఈ కోర్ట్ హాల్స్ వచ్చేసి 2వ ఫ్లోరు, 4వ ఫ్లోరు, 6వ ఫ్లోర్‌లో అయితే ఉంటాయి. దీని లోపల 52 కోర్ట్ హాల్స్, జడ్జెస్ ఛాంబర్స్, ఆడిటోరియము, పార్కింగ్ ప్లేసెస్, కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి.
ఇంకా ఈ హైకోర్ట్ లోపల వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. దాని మధ్యలో అశోక పిల్లర్‌ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రెజెంట్ ఇక్కడ ఒక్కొక్క పోర్‌కి రాఫ్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతుందొచ్చేసి రెండో పోర్ అనమాట. ఇది కంప్లీట్ అయితే మొత్తం 5 పోర్‌లు కంప్లీట్ అవుతాయి. ఇంకా ఇంకో మూడో నంబర్ పోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా ఇంకా 15-20 రోజుల్లో దానికి కూడా కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క పోర్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం దీని పొడవు వచ్చేసి 48 మీటర్లు. దీని వెడల్పు వచ్చేసి 46 మీటర్లు ఉంటుంది. ఇంకా దీని హైటు ఈ రాఫ్ట్ యొక్క హైట్ వచ్చేసి 2 మీటర్ల హైట్‌లో రీఎన్ఫోర్స్‌మెంట్స్ కడుతున్నారు. రీఎన్ఫోర్స్‌మెంట్ కట్టిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఈ కాంక్రీటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఒక పెద్ద దిమ్మలాగా అయితే కనిపిస్తుంది. దీనిపైన బీమ్స్ వేసి బేస్‌మెంటు G+7 ఫ్లోర్స్ వరకు అయితే నిర్మిస్తారు. ఇలా మొత్తం 16 పోర్లని రెడీ చేస్తారు. ఈ హైకోర్ట్ చుట్టూ బౌద్ధ స్తూప ఆకారంలో ఎలివేషన్ ఇస్తారు. ఇంకా దానిపైన స్తూప క్రౌన్ అయితే వస్తుంది. ఈ స్తూప క్రౌన్ ఏదైతే ఉందో అది సెకండ్ ఫేజ్‌లో నిర్మిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు పోర్ నంబర్ 3 అంటే నేను సేకరించిన డేటా ప్రకారం పోర్ నంబర్ 3 ఇది. ఈ పోర్ నంబర్ 3కి గ్రౌండ్ లెవెల్‌లో ఒక 2 లేయర్ల వరకు రీఎన్ఫోర్స్‌మెంట్ అయితే చేశారు. అలాగే చాలామంది లాస్ట్ టైమ్ 2014, 19 టైంలో కంప్లీట్ అయిన పోర్‌లను కూడా చూపిమని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అటువైపు ఉన్నాయి 3 పోర్‌లనమాట. ఇది రీసెంట్‌గా 13 రోజుల క్రితం కంప్లీట్ అయిన పోర్ ఇది. మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూప ఆకారంలో ఈ హైకోర్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడొచ్చు. ఒక్కొక్క లైన్‌లో ఒక 4 పోర్‌లొస్తాయి. మీకు అటు ఎండింగ్‌లో ఒక 2 పోర్‌లు కంప్లీట్ అయినయి కనిపిస్తున్నాయి చూసారా? అలాగే మధ్యలో 2 చోట్ల గ్యాప్‌లున్నాయి చూసారా? స్క్వేర్ టైపు. ఆ గ్యాపుల్లో కూడా ఇంకో 2 పోర్‌లొస్తాయి. అలాగే ఇటువైపు కూడా మీరు చూడండి. ఇక్కడ ఒక పోర్ కంప్లీట్ అయ్యి ఉంది. అలాగే ప్రెజెంట్ ఇప్పుడు వర్క్స్ జరుగుతున్న పోర్ కూడా మీరు చూడొచ్చు. మధ్యలో 2 చోట్ల గ్యాప్‌లున్నాయి. అక్కడ కూడా ఒక 2 పోర్‌లొస్తాయి. అలా 4, 4, 4 అలా 4 వరుసల్లో మొత్తం 16 పోర్‌లనైతే రెడీ చేస్తారు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ కాంక్రీటింగ్‌కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో కంటిన్యూస్‌గా ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో పనులెలా జరుగుతున్నాయో కూడా కంటిన్యూ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్.